హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బీరకాయ కర్రీ అండి. ఈ కర్రీ రిచ్ ఫైబరు ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బీరకాయ కూర ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా సింపుల్గా చేసి పెడితే టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. మనకి బాడీకి చాలా చలవ కూడా చేస్తుంది. అదేవిధంగా ప్రోటీన్స్, ఫైబరు చాలా రిచ్గా ఉంటాయండి ఈ రెసిపీలో. ఇది ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఈ బీరకాయ కూర చాలా రకాలుగా చేసుకోవచ్చండి. దానిలో ఇది ఒక విధానం అండి. చూద్దాము ఎలా తయారు చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుందండి. ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా. మనకి ఉన్న కర్రీస్లో ఇది చాలా హెల్తీ రెసిపీ. ఎలా తయారు చేసుకుందాము చూద్దాము. ముందుగా 1 కేజీ బీరకాయలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని బీరకాయ వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ చేసుకోవాలండి. ఇలా మొత్తం పీల్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక తాలింపు గింజలు వేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, కొంచెం పొట్టు తీసి అదే విధంగా వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి 3, అదేవిధంగా ఉల్లిపాయలు కట్ చేసినవి 2 వేసి వేయించుకోవాలండి. కరివేపాకు 1 వేసి లైట్గా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత, ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు మొత్తం వేసుకోవాలండి. మొత్తం వేసి నిదానంగా కలుపుకోవాలి. ఇది వాటర్ కంటెంట్ అండి. మనము జస్ట్ కొంచెం త్వరగా ఉడుకుతుంది. ఇది వాటర్ కంటెంట్ కాబట్టి, సో వాటర్ వేసి ఉడికించాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం సేపు కలిపి మొత్తం మిక్స్ చేసేసి మొత్తం ముక్కలన్నీ ఈవెన్గా కలుపుతూ వేయించి కొంచెం, ఆ తర్వాత 1.5 స్పూను సాల్టు, 1.5 స్పూను కారము, 1/2 స్పూన్ పసుపు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కలపాలండి. మొత్తం మిక్స్ చేయాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఇదిగో కొంచెం ఉడికిందండి, బాయిల్ అవుతుంది. మూత పెట్టి 10 to 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా వరకు కుక్ అయిందండి మన రెసిపీ. ఇది వాటర్ కంటెంట్ కాబట్టి వాటర్ పైకి వస్తుందండి, ఎందుకంటే మూత పెట్టాం కాబట్టి. సో అందుకే మనం మూత పెట్టి కొంచెం ఉడికించిన తర్వాత ఇంకా మూత తీసేసి అలాగే ఓపెన్గా పెట్టేసి ఇంకొంచెం సేపు బాయిల్ చేయాలి. ఎక్కువసేపు అవసరం లేదు. 2 to 3 మినిట్స్ నీళ్ళు ఆవిరయ్యే వరకు మనము దాన్ని కుక్ చేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని మొత్తం నీరు, దానిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. బాగా ఎక్కువ అవసరం లేదండి, బాగా ఎక్కువ, ఎందుకంటే వాటర్ కంటెంట్ కాబట్టి త్వరగా కుక్ అవుతుంది. సో మనం ఎక్కువసేపు ఈ రెసిపీ చేయాల్సిన అవసరం లేదు. ఒక 20 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది మొత్తం రెసిపీ. మొత్తం అది చాలా వరకు కుక్ అయ్యిందండి. వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి కొంచెం కలిపేసి ఆఫ్ చేయాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.